మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలి. అస్సలాము అలైకుం. ఈరోజు మరి తూర్పు నియోజకవర్గంలో 2వ వార్డులో మరి వైఆర్కే గారు, అలాగే ఎర్రం శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కార్పొరేటర్ అంజలి గారు, మా నాయకులు, మా కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క గడపకి మేము వెళ్ళినప్పుడు ఆ గడప వాళ్ళే మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మేము కృషి చేస్తామని చెప్పి ఈరోజు వేలాది మంది జనాభా మా వెనకాల నడుస్తున్నారు. అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే పేదరికాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి కృషి చేసే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం. అలాగే వైఎస్ఆర్సీపీ మరి పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరాభిమానులుగా మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాము, ఆయన మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నారు, ఖచ్చితంగా మేము తోడుంటాము అని చెప్పి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉండే విధంగా మేనిఫెస్టో అనంటే ఒక బైబిల్, భగవద్గీత, అలాగే ఖురాన్గా అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏ మాటలు ఇచ్చారో అదే మాట తూచా తప్పకుండా పాటించి 2024 కూడా అదే సంక్షేమ పథకాలని కొనసాగిస్తూ ఇంకా మెరుగ్గా దాంట్లో ఉన్నవి అన్నీ కొంచెం 2.0 అన్నట్టుగా ఇంకా మెరుగ్గా తీసుకొని వచ్చి ఈరోజు ఆసరా కానీ, చేయూత, చేదోడు, అమ్మఒడి, ఇళ్ల పట్ట, మరి అలాగే ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, మరి అలాగే పెన్షను, ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిన్నగా చేస్తున్నారు. అలాగే సున్నా వడ్డీ 2 లక్షల నుంచి 3 లక్షల వరకు లిమిట్ పెంచారు. అలాగే అమ్మఒడి అనేది 15,000 నుంచి 17,000 వరకు పెంచారు. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకుంటే ఆసరా 18,750 రూపాయలు ఉండేది ఈరోజు 30,000 రూపాయలు ఇచ్చే విధంగా, అంటే సంక్షేమ పథకాలు అని అంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందే విధంగా సంక్షేమం ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏవి ఉన్నాయో అవే పెంచుతూ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈరోజు మా మామ, మా అన్న, నా కొడుకు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలో ఆయన ఒక సభ్యుడిగా అయ్యారు. అలాగే గుంటూరు తూర్పు ప్రజలు ఒకే ఒక మాట అంటున్నారు, ముస్తఫా గారు 10 సంవత్సరాలు మాకు వెన్నంటే ఉన్నారు, మాకు తోడున్నారు, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా కూడా మేము పిలిస్తే పలికే విధంగా ముస్తఫా గారు నిరంతరం మాకు అందుబాటులో ఉన్నారు. రాజకీయ నాయకులు అంటే అందుబాటులో ఉండాలి అని చెప్పడానికి ఒక అర్థం ముస్తఫా గారు అని చెప్పి ప్రతి ఒక్కటో చోట కూడా చెప్పడం జరిగింది. ప్రతి గడప కూడా మేము ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తే మా గుర్తు, మేము వేసే గుర్తు అది ఒక్కటే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గుంటూరు తూర్పులో దాదాపుగా ఎంత పోల్ అవుతుందంటే 1,70,000 నుంచి 1,80,000 వరకు పోల్ అయితే దాంట్లో 1,25,000 ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారు. ఖచ్చితంగా అది నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గుంటూరు తూర్పులో నాన్నగారు ముస్తఫా గారు నిరంతరం ప్రజల్లో అందుబాటులో ఉండటం అది ఒక్కటే లక్ష్యంగా. అదేవిధంగా మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళ అయిన నాకు అవకాశం ఇచ్చారు గుంటూరు తూర్పులో. ఇప్పుడు దాకా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఒక మైనారిటీ మహిళ లేదు. అలాగే గుంటూరులో కూడా ఎప్పుడు గుంటూరు ఈస్ట్లో ఒక్కసారి కూడా మహిళ కంటెస్ట్ చేసింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ అవకాశం మా ఇంటి ఆడబిడ్డని మేమెందుకు వదులుకుంటామని చెప్పి ప్రజలంతా అంటున్నారు. ఒక ఆడబిడ్డ ఉండాలి ప్రతి కుటుంబంలో, అంటే నువ్వు మా ఇంటి ఆడబిడ్డ అని చెప్పి వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ వాలంటీర్ సంస్థ కొనసాగాలన్నా, ఈ సచివాలయ సంస్థ కొనసాగాలన్నా, మన ఇంట్లో సంక్షేమం రావాలన్నా, మన ఇల్లు అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ గెలుపు అనేది మే 13వ తారీఖున మీరు ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి వాళ్ళు గెలిపిస్తారు. పోలింగ్ అనేది ఖచ్చితంగా జరిగిద్ది. 70 నుంచి 80% వరకు పోలింగ్ ఖచ్చితంగా జరిగిద్ది. ఇంకోటి 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఒకటి ఎంపీగా కిలార్ రోసయ్యకి, అలాగే ఎమ్మెల్యేగా నాకు ఒక మాట కిలార్ రోసయ్యని. ఎందుకనంటే స్థానికుడు, నిరంతరం ప్రజల్లో అందుబాటులో ఉండేవారు. ఎప్పుడు ఏ సమస్య పొన్నూరులో మీరు చూసుకుంటే గత 5 సార్లు గెలిచిన ధూళిపాల నరేంద్ర అన్న ఏమీ చేయలేకపోయారు. కానీ పొన్నూరులో అన్న వచ్చిన తర్వాత ఎంతో సంక్షేమం చేశారు. ఎక్కడి నుంచి
నుంచో మొన్నటి వరకు అయితే ఇండియాలో ఉన్న చిత్తూరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేశారు. ఆయనేమో 1-2 సార్లు కనిపించారు, గెలిచిన ఎంపీగా గెలిచి 2 సార్లు. కానీ జిల్లాలో మన సంక్షేమం అభివృద్ధి ఏమీ జరగలేదు. అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్ఆర్ఐ డబ్బులుంటే చాలు అని అనుకొని వాళ్ళు ఏదైనా కూడా టీడీపీ పార్టీ వాళ్ళు ఒకటి తులాభారం చేస్తారు. ఏంటంటే డబ్బుతోనే ఒక్కటే తులాభారం చేస్తారు. వీరు ఉన్నోడా అయితే ఓకే, అలాగే వాళ్ళు తులాభారం చేస్తారు. అలాగే కులాలు మతాలని విభజించి పాలిస్తారు వాళ్ళు. ఎందుకంటే మీరు చూసుకుంటే గుంటూరులోనే మొన్న ఆయన పర్యటనకు వచ్చినప్పుడు ఏ విధంగా నజీర్ అహ్మద్ అన్న పేరు కానీ లేకపోతే వాళ్ళ క్యాండిడేట్ పేర్లే మర్చిపోయారు. అదేవిధంగా ఎంత నీచానికి ఆయన ఒక మైనారిటీ వాళ్ళు కండవా వేస్తే కండవా కూడా వేయించుకోలేదు. దాన్ని బట్టే అర్థమవుతుంది ఆయన ప్రతి కులాన్ని కూడా వేరువేరుగా చూస్తారని. ఉన్నత కులానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు కానీ ఏ కులానికి ఆయన మతానికి ఏది ఆయన ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు అని చెప్పి ప్రతి ఒక్క సంక్షేమం వాళ్ళకి అందించడం జరిగింది. దాన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులంలో కూడా ఆయన ఉన్నారు అని చెప్పి. అదేవిధంగా మీరందరూ మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. అసలు నిజం చెప్తే వాలంటీర్ సంస్థది దాదాపుగా 66 లక్షల మంది మరి పెన్షన్లు తీసుకుంటున్నారు. 66 లక్షల మందిని ఇబ్బంది పెడుతుంది ఎవరు అనంటే ఈసీ అనంటే వీళ్ళు ఈసీకి కంప్లైంట్ చేశారు. ఏమనంటే వాలంటీర్స్ వెళ్ళి ప్రతి ఇంటికి మరి పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తే మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడంతోనే ఈసీ వాళ్ళు ఆపేశారు. ఇది కారణం టీడీపీ వాళ్ళు మాత్రమే. వాళ్ళు ప్రజల గురించి ఆలోచించరు. అయ్యో మా ఓట్లు పోతాయే, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారే అని అనుకున్నారు. కానీ అవ్వా తాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నిజంగానే ఒక మాట చెప్పచ్చు, సచివాలయంలో మొన్న వెళ్ళి వాళ్ళు తీసుకుంటే ఎంతోమంది మరి రోగాన్ని బారినపడి లేకపోతే ఎంతోమంది చనిపోయారు. ఈరోజు మళ్ళీ వాళ్ళని బ్యాంకుల దగ్గరికి వెళ్ళమంటున్నారు. అసలు ముసలోళ్ళకి బ్యాంకులు ఏమి తెలుసు, బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవడం ఎలా తెలుసు, ఎంతమంది మోసం చేస్తారు, ఎంతమంది ఇబ్బంది పెడతారు వాళ్ళని. ఇంకా ఈ ఇబ్బంది అనేది ఇంకొక నెల మాత్రమే, ఈ నెల మాత్రమే. వచ్చే నెలలో జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. వాలంటీర్ సంస్థ వస్తుంది. వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి అమ్మా జగనన్న నీకు పెన్షన్ ఇచ్చారు అని చెప్పే విధంగా మా ప్రభుత్వం వస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా ఏది చేసినా కూడా దేవుడు అనేవారు ఉన్నారు కాబట్టి దేవుడికి తెలుసు మంచి చేసే వాళ్ళకే తోడుండాలి అని చెప్పి ఈరోజు వీళ్ళు ఏదో పాజిటివ్ అయ్యిద్ది వాలంటీర్స్ వెళ్ళకపోతే ఏదో ఒకటి బురద జల్లుదామని అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత బురద జల్లితే ప్రజలంతా అంత పాలు పోసి వాళ్ళంతా కడుగుతూ ఉంటారు. మేము బురద జల్లించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, మాకేం ఇబ్బంది లేదు. ఎందుకనంటే రాబోయే కాలంలో ప్రజలకి వాళ్ళకి పాలాభిషేకం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపు కోసం, గుంటూరు తూర్పు గెలుపు కోసం, అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరి కోసం ఈ గెలుపు అనేది ఎలా ఉండాలి అంటే మా పేదల గెలుపు, మా పేదల పక్షాన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనే విధంగా ఈసారి 175కి 175 సీట్లు కొట్టే విధంగా చూపిస్తాము.